హాయ్ గైస్, వెల్కమ్ టు బేబీ జాన్ మూవీ రివ్యూ. ఈ సినిమాకి బేబీ జాన్ అనే కన్నా లేకీ జాన్ అని పెట్టుకుంటే మంచిదేమో, ఎందుకంటే అంత వరస్ట్ గా ఉంటది సినిమా అంతా. ఈ సినిమా కోసం చెప్పే కన్నా ముందు మీకు ఓ విషయం చెప్పాలి బ్రో. తేరి అనే తమిళ్ మంచి సినిమాని తీసుకుని బేబీ జాన్ అనే పేరు పెట్టేసి దాన్ని ఎలా చెడగొట్టాలో, ఎంతలా చెడగొట్టాలో అంతలా చెడగొట్టేశారు. ఆ బాధతోనే ఈ వీడియో చేస్తున్నాను, అంతకు మించి ఇంకే ఉద్దేశంతోనే కాదు. అంతేకాకుండా ఇంకో విషయం కూడా చెప్పుకోవాలి భయ్యా. ఏమయ్యా అట్లీ, నీ సినిమాని నువ్వే చెడగొట్టుకోవడం నీకేమైనా న్యాయమా? ఎంత దరిద్రంగా తీసాడో, దరిద్రంగా దగ్గరుండి చేయించావు, నీకైనా అర్థమైందా? ఎలా అయ్యా తీసావు ఈ సినిమాని? ఒక రీమిక్స్ సినిమా చేస్తున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయి. లేదు మాకు నచ్చినట్టు చేస్తాం, మేము ఇలాగే ఉంటాం అంటే ఇదిగో ఈ సినిమాలాగే ఉంటాం. ఈ సినిమాకి ఒరిజినల్ వర్షన్ అయినా తమిళ్ మూవీ తేరి, అది చాలా బాగుంటది. చాలా న్యాచురల్ గా యాక్టింగ్ లో ఉంటాయి అందరివి అంటే అందరివి, చిన్న పిల్లల దగ్గర నుంచి ఆ కానిస్టేబుల్ అతను వరకు. కానీ ఇందులో మటుకు అదంతా రివర్స్, ప్రతి ఒక్కరు ఓవర్ యాక్టింగ్. పోనీ ఈ సినిమాలో చెప్పుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయంటే చెప్పుకోకూడనవే ఎక్కువ ఉన్నాయి. వామిక గాబీ క్యారెక్టర్ టీచర్ క్యారెక్టర్, దాన్ని ఏమొచ్చి సీక్రెట్ ఏజెంట్ గా మార్చేసి సీక్రెట్ గా ఇన్వెస్ట్ చేస్తున్నట్టు చూపిస్తారు. ఏంటది? నువ్వు ఒక పాయింట్ తీసుకున్నప్పుడు అది బాగుంది, దాన్ని మార్చాలి అనేటప్పుడు చిన్న చిన్న మార్పులు చేయాలి, అంతేగాని ఇలాంటి లక్కోర్ మార్పులు కాదు. ఇంకా వరుణ్ ధావన్ యాక్టింగ్ కోసం అయితే చెప్పక్కర్లే. ఎలాగంటే డీజేలో అంటాడు కదా అల్లు అర్జున్, అలాగా ఇది రొడ్డాబ్యా వరుణ్ ధావన్ యాక్టింగ్ గానీ ఈ సినిమా గానీ. ఇంక ఈ సినిమాలో నాకు నచ్చని ఇంకో విషయం ఏంటంటే, వామిక గాబీ క్యారెక్టర్ ని ఎక్కడే హైలైట్ చేస్తాదేమో అని చెప్పి కీర్తి సురేష్ యాక్టింగ్ ని మొత్తం చంపేశారు. కీర్తి సురేష్ ని ఎందుకు తీసుకున్నారో చెప్పనా? ఇందులో ఒక లిప్ లాక్ సీన్ కోసం, ఇంకో 2 ఐటమ్ సాంగ్ల కోసం, అంతే. అంతకు మించి కీర్తి సురేష్ యాక్టింగ్ అసలు ఏమీ ఉండదు, చండాలంగా ఉంటది కీర్తి సురేష్ యాక్టింగ్ ఇందులో. ఇంతవరకు ఏ సినిమాలో నేను అలా చూడలేదు. కీర్తి సురేష్ యాక్టింగ్ అంత దరిద్రంగా ఉంటది. వరస్ట్ పార్ట్ ఆఫ్ ది మూవీ అంటే కీర్తి సురేష్ యాక్టింగ్. ఇందులో తేరీ సినిమాలో సమంతాని చూస్తే క్యూట్ గా అనిపిస్తుంది, ఆమీ జాక్సన్ ని చూస్తే క్లాసిక్ గా అనిపిస్తుంది, ఇంకా మన విజయ్ తలపతిని చూస్తే నీట్ గా మంచి కాప్ రోల్ లో కనిపిస్తాడు. కానీ ఇందులో మటుకు మొత్తం అన్ని రివర్స్. ఆఖరికి పాపం చిన్న పిల్ల క్యారెక్టర్ ని కూడా ఎంతలా చదమింగారంటే అంత దరిద్రంగా చేస్తారు ఈ సినిమాలో. పోనీ ఈ మూవీలో స్ట్రాంగెస్ట్ విలన్ ని పెట్టారా అంటే అది లేదు, జాకీ ష్రాఫ్ ని పెట్టారు. కానీ లాస్ట్ కి వచ్చేసరికి కామెడీ రోల్ కింద చూపించేస్తారు బ్రో, మరీ ఎటకారం. అక్కడే అర్థమవుతుంది సినిమా ఎంత బాగుంటుందో. దయచేసి చెప్తున్నా అందరికి, విజయ్ తలపతి ఫ్యాన్స్ గాని, తేరీ ఫ్యాన్స్ గాని, అదే మన తెలుగులో పోలీసోడు చూసే ఉంటారు అందరూ. ఎంత బాగా అయితే నచ్చుతుందో ఈ సినిమాని అంతలా అవాయిడ్ చేయండి. ఎందుకంటే ప్యూర్ రాడ్ సినిమా ఇది, నిజం చెప్పాలంటే ప్యూర్ రాడ్, 70mm రాడ్ ఇది, అంతకు మించి ఇంకేం లేదు. అంతే గైస్, ఈ సినిమా కోసం ఇంకా మాట్లాడకపోతేనే మంచిది, ఎందుకంటే ఎంత మాట్లాడితే అంత కోపం వస్తుంది ఈ సినిమా మీద. కొంచెం ఇలాంటి సినిమాలకి దూరంగా ఉండండి. ఇవాల్టి వీడియో అయితే ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితేనే, లేకపోతే వద్దు.